ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జెల కాంతం గారు ఉన్నారు. వారిని అడిగి పలు వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇందాక మీరు మాట్లాడుతూ నెక్స్ట్ ప్రధాని రాహుల్ గాంధీ అన్నారు. మీరు ఏ నమ్మకంతో అన్నారు సార్? దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీని కోరుకుంటున్నారు. సోనియమ్మ కుటుంబాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం. ఈయల్లో నెహ్రూ ఈ దేశం కోసం త్యాగం చేశాడు. ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం త్యాగం చేసి చనిపోయారు. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం త్యాగం చేసి చనిపోయారు. కాబట్టి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం సోనియమ్మ కుటుంబం. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఈయల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీకి ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోటేసి దాదాపు 260 పార్లమెంటు సీట్లు గెలవబోతుంది. 260 మంది ఎంపీలు కాబోతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా అవుతాడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇప్పుడు కాళేశ్వరం ఇంకా అవకతవకలు చాలా జరిగాయి అన్నారు. అందరినీ తిహార్ జైలుకే పంపిస్తామన్నారు. దీనిపై మీరు స్పందన? ఖచ్చితంగా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును చెర్లపల్లి జైలుకు కాదు, వాళ్ళని తిహార్ జైలుకు పంపిస్తారు. ఎందుకంటే 3 లక్షల కోట్ల దోపిడీ జరిగింది రాష్ట్రం మొత్తం. తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారు. కాబట్టి ప్రాజెక్టులు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భూములు, హైదరాబాద్ చుట్టూలో ఉన్నటువంటి 30,000 ఎకరాల భూమిని వాళ్ళు దోపిడీ చేశారు. కాబట్టి అవన్నిటి మీద విచారణ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని తిహార్ జైలుకు పంపుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అంటే లోక్సభలో సింహం వస్తుంది అంటే కేసీఆర్ని వాళ్ళు వర్ణిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అయితే రేవంత్ రెడ్డి గారు నా దగ్గర తోట ఉందన్నారు. ఏంటి ఆ తోట, మీకైనా ఏమైనా తెలుసా సార్? బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం కాబోతుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు రాష్ట్రంలో. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నాడు కేసీఆర్. ఆయన తిహార్ జైలుకు పోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు పార్లమెంట్ ఎన్నికలు కాగానే. కాబట్టి దానికి ఓట్లు వేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా కూడా లేరు. అంటే మీకు అసలు ఈసారి ఎన్నికల్లో ఎవరు పోటీ లేరంటారు? అసలు పోటీ కాదు. కేసీఆర్ను బీఆర్ఎస్ను పోటీ అని అనుకుంటలేరు. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉన్నది పోటీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంటు సీట్లు గెలవబోతుంది ఇక్కడ. థ్యాంక్ యూ సార్.